డీటెయిల్స్ చూస్తే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి తాను ఏపీ సీఎం జగన్ రెడ్డి అనడం నచ్చడం లేదని షర్మిల అన్నారు. ఒకవేళ ఆయనకు నచ్చకపోతే రేపటి నుంచి జగనన్న అంటానని అన్నారు. సుబ్బారెడ్డి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తున్నామన్నారని, తాను చూడడానికి సిద్ధంగా ఉన్నానన్నారు షర్మిల. సమయం అయినా చెప్పినా తనను చెప్పమన్నా రెడీ అన్నారు. ఆమె రోడ్లు వేశారా లేక పోలవరం పూర్తి చేశారా చూపుతామంటే మీడియాను కూడా వెంటబెట్టుకొని వస్తామని సవాలు విసిరారు. చూపిస్తాం, పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే రకంగా మాట్లాడారు. దాని ఏ విధంగా చూడాలి? వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభలో ప్రసంగించిన షర్మిలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా వెడగొట్టిన పార్టీలో చేరిన వ్యక్తులు చంద్రబాబుకు జాకీలు పెట్టేలేపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ రాష్ట్రంతో సంబంధం లేని, ఈ రాష్ట్రంలో నివాసం ఉండని వారు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యక్షంగా షర్మిల పేరు పెట్టి వ్యాఖ్యలు చేయకపోయినా జగన్ కామెంట్స్ చేసి ఆయన సోదరి గురించే అని అర్థమవుతుందని అంటున్నారు. వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా బాబుకు వీళ్ళే కాదు, ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకున్నారు. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. టీవీలో ఆన్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు, వేదికల పేరు మీద కనిపిస్తారు. మేధావులని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు. రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. అంగన్వాడీల డిమాండ్లు నెరవేరడంతో విశాఖలో అంగన్వాడీ ఉద్యోగుల సంబరాలు అంబరాన్నంటాయి. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు ఫలించడంతో నేటి నుండి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ చిందులేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జీతాల పెంపుపై 3 రోజుల్లో స్పష్టంగా రాసివ్వాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.
ఆమె 42 రోజులు చేరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి విజయవాడ జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోటి సంతకాల సేకరణకు వెళ్ళిన తర్వాత జగనన్న దిగి రావడం జరిగింది. అంగన్వాడీల సమస్య ఏదైతే ఉందో వేతనాల పెంపు అనే సమస్య మీద మాట్లాడాలని చెప్పేసి దడ పుట్టి జగనన్న గారు మాట్లాడడానికి దిగివచ్చారు. అయితే విజయవాడ వెళ్ళిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు చర్చలకు పిలవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి చర్చలు మొదలుపెట్టి రాత్రి 12:45కి చర్చలు ముగిశాయి. ఆ చర్చల్లో అన్ని డిమాండ్స్ అయిపోయి అంగన్వాడీ వేతనాల డిమాండ్ అయితే ఉండిపోయిందని చెప్పేసి అంగన్వాడీలు అందరూ కూడా సమ్మెను కొనసాగించడం జరిగింది. అయితే అంగన్వాడీ వేతనాల సమస్య కూడా నిన్న జూలై నుండి పెంచుతాము, మొదటి నుండి పెంచను అనేవారు. అక్కడి నుండి తర్వాత జూలై నుండి పెంచుతాము అని వచ్చారు. జూలై నుండి పెంచేటప్పటికి ఎంత పెంచుతారు, ఏం పెంచుతారు అని అంటే కార్మిక నాయకులకి, అంగన్వాడీలకి, రాజకీయ నాయకులకి, మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ ఆమోదయోగమైన ఫిగర్ అయితే ఇస్తాము, అది కూడా జూలై నుండి పెంచుతామని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చర్చల్లో అంగీకరించడంతో 3 రోజుల్లో మీకు మేము రాసిస్తాము ఈ సమస్యలన్నిటి మీద కూడాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గ్రాడ్యుటీ అయితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. గ్రాడ్యుటీ ఒక్కటి పెండింగ్ ఉంచాము, మిగతా సమస్యలు 10 డిమాండ్లు కూడా అంగన్వాడీలందరివి కూడా నెరవేర్చడం జరిగింది. అందువల్ల అంగన్వాడీలకు విధుల్లోకి చేరమని చెప్పారు. మహిళా సాధికారత సాధన సంక్షేమం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల్ని మంగళవారం ఉరవకొండలో విడుదల చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 4 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు నుండి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని పూర్తి చేయబోతున్నామని జగన్ అన్నారు. 56 నెలల్లో ఒక్క పథకానికి సంబంధించి ఈ రోజు సొమ్ముతో కూడి కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్లు ఖర్చు చేస్తున్నామని జగన్ తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 56 నెలల్లో ప్రభుత్వం జాగ్రత్తగా అడుగు వేసిందన్నారు. మహిళా సాధికారతకు దన్నుగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 56 నెలల్లో సంక్షేమం అభివృద్ధిలో తేడా కనిపించే విధంగా అడుగులు పడుతున్నాయన్నారు. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే వివక్షకు, లంచాలకు చోటు లేకుండా ప్రతి పథకం మన రాష్ట్రంలో అమలవుతోందని తెలిపారు. నా ప్రతి అక్క చెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనపడుతా ఉంది. గతంలో 5 సంవత్సరాల పీరియడ్లో ఆ గతంలో ఎందుకు అక్క చెల్లెమ్మలకు ఈ మంచి జరగలేదు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఒక్కటే, గతంలో దోచుకో, పంచుకో, తినుకో, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఎవడు లంచాలు అడగడం లేదు, ఎవడు వివక్ష చూపడం లేదు. తేడా గమనించమని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం, ఈ 6,400 కోట్ల రూపాయలు ఇచ్చే ఈ కార్యక్రమం ఆసరా ఆసరా కింద 4వ విడత కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో వచ్చే 14 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 5వ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా అనే ఈ కార్యక్రమం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఈ 6,400 కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాలుపంచుకుంటారు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకుంటారు. అందరూ కూడా అక్క చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలలో వీళ్ళు కూడా ఏకమవుతారు. వీళ్ళు ఏకమైనప్పుడు ఆ గ్రామ సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు, మీటింగులు పెడతా ఉన్నప్పుడు ఆ గ్రామ సచివాలయాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మైకులు ఇచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, ఏ రకంగా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయి అన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలి. ₹1 వేతనం పెంచకుండానే ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెకు ముగింపు పలికింది.
వారి అనేక రకాల ఒత్తిళ్లు బెదిరింపులకు గురిచేసి చివరికి సమ్మెను విరమింపచేసింది. వేతనాల కోసం 42 రోజులుగా పట్టుబట్టి సమ్మెకు దిగిన అంగన్వాడీలు చివరకు అది దక్కకుండానే సమ్మె విరమించారు. 2 నెలల్లో వైసీపీ ప్రభుత్వం గడువు ముగిసిపోనుంది. అంతకంటే ముందే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. సోమవారం రాత్రి అంగన్వాడీ కార్యకర్తలు ఆయా సంఘాల ప్రతినిధులతో విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులు చర్చలు జరిపారు. వేతనాల పెంపు మినహా మిగతా 10 డిమాండ్లకు సంబంధించి సానుకూలంగా స్పందించామని మంత్రి బొత్స తెలిపారు. వేతనాలను జూలైలో పెంచుతామని హామీ ఇచ్చారు. సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే టీఏ, డిఏలు చెల్లింపు, పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, అంగన్వాడీలు కార్యకర్తలుగా ఆయా నియామకానికి సంబంధించి అర్హత వయసు 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పెంపుకు సంబంధించి హామీ ఇచ్చామన్నారు. పదవి విరమణ ప్రయోజనాలను అంగన్వాడీ కార్యకర్తలకు 50,000 నుంచి 1.20 లక్షలకు, ఆయాలకు 20,000 నుంచి 60,000లకు పెంచుతూ మట్టి ఖర్చుల కింద 20,000 చెల్లించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చడంపై చర్య తీసుకుంటామని బొత్స అన్నారు. మహిళా సాధికారత కల్పనకు అంకుటిత దీక్షతో కృషి చేస్తున్నట్లు చెప్పే జగన్ ఏకంగా 70,000 మంది అంగన్వాడీ మహిళలపై వేటు వేశారు. కలెక్టర్లతో ఎక్కడికక్కడ ఉత్తర్వులు ఇప్పించారు. కొంతమందికి తొలగింపు పత్రాలను కూడా అందించారు. 25వ తేదీ నుంచి కొత్త నియామకాలు చేపట్టేందుకు గాను నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించి 31వ తేదీలోపు ప్రక్రియ ముగిసేలా సన్నద్ధమయ్యారంటే వారి పట్ల జగన్ ఎంతటి నిరంకుశ విధానాలు అమలు చేశారో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన ధరలతో కుటుంబ పోషణపై కష్టమైన వేతనాల పెంపుకు సంబంధించి అంగన్వాడీలు రోడ్డెక్కారనే ఆలోచన లేకుండా ప్రభుత్వం అడుగడుగునా వారిపై కఠిన వైఖరిని ప్రదర్శించింది. సమ్మెలోకి వెళతారా అన్నట్టు వారిపై ఏకంగా ఎస్మా చట్టాన్ని తెచ్చి కొరడా ఝుళిపించింది. విధుల్లో నుంచి ఎందుకు తొలగించకూడదో సంజయ్షి ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురిచేసింది. చలో విజయవాడకు పిలుపునిస్తే పోలీసులను పెట్టి ఉక్కుపాతంతో అణిచివేసింది. 42 రోజులుగా మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా కనీసం ఒక్కసారి కూడా సీఎం జగన్ వారిని పిలిపించి మాట్లాడలేదు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. ఈ రోజుకి 40వ రోజుకి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ చేస్తున్న సమ్మె 40 రోజులు చేరింది. అయినా కానీ ఈ మొండి ప్రభుత్వానికి ఏమీ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంకా మా మీద ఏమీ ప్రయోగించినా వీళ్ళు ఇంకా జడవట్లేదు. ఎస్మా ప్రయోగించినా వెనక్కి వెళ్ళలేదు. 5వ తారీఖు డెడ్ లైన్ చెప్పినా కలెక్టర్ గారు వీళ్ళు అదరలేదు, బెదరలేదు. అందుకని చెప్పి వీళ్ళకి టర్మినేషన్ లెటర్ ఇస్తే వీళ్ళు వెళ్తారు అని చెప్పేసి అది కూడా బెదిరింపు చర్యగా ఈ ప్రభుత్వానికి ఇంకా ఏమీ తోచని మరి ఎవరు సలహా చెప్తున్నారో తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం ఒక కళ్ళు మూసుకుని, చెవులు మూసుకుని, నోరు మూసుకుని ఏమీ వినపడినట్టు గుడ్డివానిలాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఎన్ని టర్మినేషన్ లెటర్లు ఇచ్చి నువ్వు బెదిరించినా, లోకల్ నాయకులు ఎక్కడికక్కడ మమ్మల్ని ఫోనులు చేసి బెదిరించినా మేము అదరము బెదరము. మాకు సిఐటియు జెండా అండగా ఉన్నంత వరకు కూడా మేము ఏ నాయకుడికి కూడా మేము జడిసేది లేదండి. మా ఆకలి మంట తీరిస్తేనే, మేము అనుకున్న డిమాండ్స్ నెరవేరితేనే మేము వెనక్కి తగ్గుతాం. వైసీపీ ప్రభుత్వం వలన రైతాంగం పూర్తిగా నష్టపోయిందని టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు విమర్శించారు. అవినీతి చేయడంలో ఆరితేరారని, పరిపాలన చేతకాని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చదలవాడ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై విస్తృతంగా పోరాటం చేస్తున్నామని, టీడీపీ నిర్వహిస్తున్నారా కదలిరా బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఆశాభావంతో ఉన్న కేసీఆర్ను ప్రజలు ఏ విధంగా ఓడించారో రానున్న ఎన్నికల్లో జగన్ను సైతం ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చదలవాడ అన్నారు. మా పల్నాడు జిల్లా మా ప్రీతం నేత జీవాంజలి గారి నాయకత్వంలో, అదేవిధంగా నర్సాపేట సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కడాలి వెంకటేశ్వరరావు గారు, గోనుగొండ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర సీనియర్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రా కదలరా అనే ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలకు జనం కొన్ని లక్షల మంది వస్తున్నారు. ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జరుగుతుంటే నిజంగా ప్రజలందరూ కూడా లక్షలాదిగా పాల్గొని సభలను జయప్రదం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.
నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గడిచిన 4 సంవత్సరాల 8 నెలలుగా అనునిత్యం కూడా ఈ వైసీపీ చేసే అవినీతి, దుర్మార్గాలు, దారుణాల మీద పూర్తిగా ఆయన పోరాటం చేస్తున్నారు. మరి విసుగు విరామం లేకుండా నారా లోకేష్ బాబు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు, సీనియర్ పార్టీ నాయకులందరూ కూడా ఈ పార్టీకి, వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. నిజంగా ఈ పార్టీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అవినీతి ముఖ్యమంత్రి, ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి, ఒక పరిపాలన జాతకాన ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి పట్టిన శని, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ అధికారులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు. ఎందుకంటే ప్రతి వ్యవస్థను కూడా పాడు చేసిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్రం ఈ విధంగా వెనకబడిందంటే కారణం వైసీపీ ప్రభుత్వాన్ని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా యువత ఎక్కడ ఉద్యోగాలు లేవు, అదేవిధంగా మహిళల రక్షణ లేదు, ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు కూడా రాని పరిస్థితి, అదేవిధంగా రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్ కూడా రాని పరిస్థితి. మరి వాళ్ళు చూస్తే అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ ఎంప్లాయీస్, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా రైతాంగం చూస్తే పూర్తిగా నష్టపోయింది. మరి సబ్సిడీ విత్తనాలు లేవు, సబ్సిడీ ఎరువులు లేవు, గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా ఎవరన్నా పంట కొంటే కనుక సకాలంలో డబ్బులు కూడా రాని పరిస్థితి. మరి ఈ విధంగా ఈ పరిపాలన సాగుతుంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటన సాగనుంది. తొలి రోజు ఇచ్చాపురంలో పర్యటన ప్రారంభించాల్సి ఉండగా అక్కడకు వెళ్లేందుకు షర్మిల ఆర్టీసీ బస్సును ఎంచుకున్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద షర్మిల ఆర్టీసీ బస్సు ఎక్కారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు బస్సులో ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణికులతో షర్మిల ముఖాముఖి నిర్వహించారు. షర్మిలతో పాటు మాణిక్యం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి బస్సుల్లో ప్రయాణించారు. నేడు శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో షర్మిల పర్యటిస్తారు. ఎరిగిపోయినాయి కదా హాస్పిటల్కి దాంట్లో తగ్గలేదు. మా 10 మందితో తగ్గినాం. అదే 3 సంవత్సరాలు ఆడుకుంటాం. ఆడపడితే మరీ పెరిగిపోయింది. ఆధునిక కాలంలో రోజు రోజుకి చేతి వృత్తులు అంతరించిపోతున్నాయి. సరైన ఉపాధి లేక చేతి వృత్తులను వదిలి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు నేటి తరం. ఎన్నో అవరోధాలు ఎదురైనా ఆ గ్రామ ప్రజలు నేటికి తరతరాల నుండి వస్తున్న చేతి వృత్తులను నమ్మి జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామం మొత్తం ఒకే వృత్తిని జీవనాధారంగా నమ్ముకొని ఉండడం విశేషం. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ గ్రామంలో అందరూ కళాకారులే. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? వారు చేసే చేతి వృత్తి ఏంటో ఒకసారి చూద్దాం రండి. ఛానల్ టైప్లో వచ్చి దశావతారము, అష్టలక్ష్మి, అష్టవినాయకుళ్ళు, బాలాజీ వెంకటేశ్వర స్వామి, 6 అడుగుల కాడి నుంచి 2 అడుగుల కాడి నుంచి దాదాపు 9 అడుగుల దాకా పనిచేస్తాము. అన్ని ఐటమ్స్ ఏమన్నా ఆర్డర్స్ ప్రకారము బయట నుంచి ఆన్లైన్లో బుక్ చేస్తే పలానా బొమ్మ అని చెప్పనేసి ఫోటో ఇచ్చేస్తే, ఇప్పుడు ఏమనంటే మనం పోయి అక్కడ పోయేసి వాళ్ళు వచ్చి ఇక్కడ బొమ్మలు చూసేది చాలా తక్కువ. ఇప్పుడు ఏమంటే మొత్తం ఆన్లైన్ బిజినెస్. ఆన్లైన్ బిజినెస్ అంటే వాళ్ళు ఫోటోలు పంపించేది, మనం తయారు చేసి మనం వాళ్ళకి పంపించేసి వాళ్ళు చూసి పలానా బొమ్మ మాకు కావాలా, పలానా బొమ్మ మాకు వద్దని చెప్పి ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ. ఈ వాట్సాప్లో అంత వాళ్ళు వచ్చి చూసేది ఎంత తక్కువ. ఇక్కడ మళ్ళీ అందులో దేవతమూర్తులు విగ్రహాలు చేసేవాళ్ళు కృష్ణమాచారి కానీ వాళ్ళు తయారు చేస్తారు. ఈ అంకమ్మ విగ్రహం, పోతురాజులని అయ్యని మన గ్రామం బయట నుంచి వచ్చి ఈ తయారు చేస్తారు. అయ్యేది ఆర్డర్ చూస్తే వాళ్ళు వచ్చి అడ్వాన్స్ ఇచ్చేసి చేసుకోబోతారు. చెక్క, సీమసింత, యాప, మామిడి, టేకు అవి వాడాలంటే రేట్ ఎక్కువ. ఆర్డర్ చెప్తేనే టేకు వాడతాము. ఈ సీమసింత ఈ లోకల్ కొయ్యే తిరుపతికి డిపోకి పోవాలా, కాళాసి డిపోకి పోయి మేము తెచ్చుకొని గన్నడికి ఎంత అని చెప్పాను. గన్నడికి ఒకప్పట్లో 450-400 ఉండింది, ఇప్పుడు 700 రూపాయల దాకా అయిపోయింది. రేట్లు కొయ్యి రేట్లు పెరుగుతున్నదే కానీ బొమ్మ రేట్లు పెరగల. అది ఎక్కడ ఉండేది అక్కడనే ఉండదు.
కానీ రేట్లు చాలా తక్కువగా అడుగుతారు. వచ్చే వాళ్ళు బెంగళూరు ఈ పక్క నుంచి వస్తారు, వాళ్ళు వచ్చి తీసుకొని చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఈ మొన్న కరోనాలో ఒక 2 సంవత్సరాలు మాకు ఫుల్ ఎఫెక్టు. పనులు లేవు, ఏమి లేకుంటుండింది. 2 సంవత్సరాలు ఫుల్ డిమాండ్, ఏమి లేదు. ఇళ్ళకాడనే కూర్చొని ఇళ్ళకాడనే ఏదో ఆకమ్మలు తాగేసి జీవనాధారం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకరావు వ్యాపారం ఇప్పుడు ఒకరావు ఇంప్రూవ్ అయింది. ఇంకా బయట పోవాలన్నా చేయాలన్నా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పని మాకు నమ్మకం ఉంది. ఏదో వ్యాపారస్తులు 1-2 వస్తూ ఉన్నారు, వచ్చి తయారు చేసినట్టు తీసుకొని పోతూ ఉన్నారు. మా తాత వాళ్ళు పెద్దపాళెంలో ఉన్నారు, పెరిపాళెం నుంచి ఇక్కడికి వచ్చి చేరి ఇక్కడ మాదమ్మల్లో 250 మందికి బొమ్మల పని నేర్పించి అందరిని తయారు చేసినాక ఇప్పుడు మిషన్ వర్క్లు వచ్చేసి మా పనికి ఒకరు డిమాండ్గా ఉండే ఏరియా పనులకంతా పిల్లలంతా చదువుకొని ఏరియా పనులకంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేసి లోన్లు ఇచ్చి కొంచెం మా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఊళ్ళో బొమ్మలు ఎలాంటి బొమ్మలు తయారు? మా ఊళ్ళో లక్ష్మీ సరస్వతి వినాయకులు ఇటు బొమ్మలు పలకలు ప్యాన్లన్నీ ప్రతి ఒక్కటి చేసి మేము ఇక్కడ వచ్చి మా బొమ్మల షెడ్లో బయట వాళ్ళంతా కొనుక్కుంటా బయట పంపిస్తూ ఉంటాం. మేము అన్ని కులాలకు సంబంధించి 250 మంది నేర్చుకొని పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక 100 మంది దాకా లోను డిఆర్డిఏ వాళ్ళు లోన్ ఇచ్చున్నారు, మనిషికి 50,000 ఇస్తూ ఉంటారు ఇప్పుడు నెల నుంచి. అది బాంబేకి, ఢిల్లీకి, కలకత్తాకి అదంతా ఎంపోరియాలు ఉన్నాయా, మళ్ళీ తిరుమలకు కూడా పంపిస్తాము. లేపాచిన తరఫున తిరుపతిలో కూడా ఉండదు ఎంపోరు, దానికి సప్లై చేస్తాము. వాళ్ళు మళ్ళీ బయట పంపిస్తూ ఉంటారు, వాళ్ళు ఆర్డర్లు ఇస్తుంటారు మాకు, అవి తయారు చేసి పంపిస్తూ ఉంటాం. వృత్తి ఫస్ట్ పెద్దపాళెంలో మా పెద్దవాళ్ళు ఉన్నారు, మా నాయనోళ్ళు వాళ్ళు ఆడ నేర్చుకొని ఇక్కడ చేరినారు. ఏడొచ్చి మళ్ళీ ఇక్కడ అందరికి నేర్పించి మళ్ళీ వీళ్ళు తయారు చేస్తా తిరుపతిలో ఎత్తిపోయి రహీం సాహిబ్ అనేసి ఉన్నాడు చిన్న బజార్ ఇదిలో, ఆయన దిగట అమ్మతా అటా డెవలప్ చేసినారు వీళ్ళు అంతా. మళ్ళీ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మాధవమాల గ్రామంలో దాదాపు 300 కుటుంబాలున్నాయి. 2 పదుల వయసు నుండి 8 పదుల వయసు వరకు ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉలి ఉంటుంది. వారి కళా నైపుణ్యంతో నిస్సారమైన కలప తిరిగి జీవం పోసుకుంటూ అందమైన ఆకృతిగా మారుతుంది. తరతరాల నుండి వస్తున్న చేతి వృత్తితో రాష్ట్ర జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ గ్రామస్తులు. తాతలు ముత్తాతల నుండి వస్తున్న చేతి వృత్తిని నమ్ముకుని గ్రామంలో 85% వరకు జీవనాధారం పొందుతున్నారు. దేవతామూర్తుల విగ్రహాలు, ద్వారమందిరాలు, వివిధ రకాల పక్షుల విగ్రహాలు తయారు చేయడం వీరికి కొట్టిన పిండి. ఈ గ్రామంలో ఏ ఇంటి తలుపు తెరిచినా ఈ కళ అబ్బురపరుస్తూ ఉంటుంది. వీరు తయారు చేసిన విగ్రహాలను ప్రభుత్వం ఎంపోరియాలకు కూడా తరలిస్తూ ఉంటారు. చదువుతో పాటు చేతి వృత్తిని నేర్చుకుంటున్నారు ఈ గ్రామ యువత. తరతరాల నుండి వస్తున్న ఈ చేతి వృత్తిని ఏనాడు నిర్లక్ష్యం చేయలేదని, తమ పూర్వీకుల చేతి నైపుణ్యం జాతీయ స్థాయిలో తెలియపరిచేందుకు కృషి చేస్తున్నట్లు వారు చెప్తున్నారు. తమిళనాడు రాష్ట్రం పెరియళ్లపాళెం నుంచి వలస వచ్చిన తమ పూర్వీకులు అప్పట్లో బొమ్మలు తయారు చేసేవారని, అటు తరువాత స్తబ్దత కొలత ఆధారంగా బొమ్మలు తయారు చేసేవారని చెప్తున్నారు. తమ పూర్వీకులు కళా నైపుణ్యంలో మార్పులు వచ్చిందని, ఆనాటి నుండి నేటి వరకు తమ గ్రామమంతా చేతి వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని అంటున్నారు. తమతో వారి కళా నైపుణ్యం అంతరించిపోకుండా చదువుకుంటున్న తమ పిల్లలకు ఈ కళను నేర్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కాలంలో టెక్నాలజీతో కొత్త యంత్రాలు రావడంతో కొంతవరకు తమకు ఆధారంగా తగ్గిందని, కానీ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి కల్పిస్తుంటారని అంటున్నారు. రేయింబవులు కష్టపడి కలపకు జీవం పోసే కొందరు దళారుల వల్ల తాము అధికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ చేతి వృత్తిపై దృష్టి సారించి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గంటా ఊరిలో తయారయ్యే టెర్రకోట బొమ్మలకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ చేతి వృత్తి కళాకారులు తయారు చేసే ప్రతి వస్తువు అద్భుతమే. రహదారుల వెంట గ్రామంలోని ప్రతి ఇంటి ముందు ఈ టెర్రకోట బొమ్మలు కనిపిస్తూ అందరితోనూ ఎంతగానో ఆకట్టుకుంటాయి. టెర్రకోట పాత్రలు మాత్రమే తయారు చేసే ఈ ప్రాంతంలో వివిధ కళాకృతులను సృష్టించడానికి జీవం పోశాడు ఓ అధ్యాపకుడు. 1983లో రిషి వ్యాలీ స్కూల్ టీచర్ అయిన విక్రమ్ పచ్చురే చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ముప్పై 6 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో జనాదరణ పొందుతోంది ఈ కళ.
50కి పైగా కుటుంబాలు ఈ టెర్రకోట బొమ్మలను జీవనాధారం చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నాయి. ఈ గ్రామంలో వందల సంఖ్యలో ఉన్న ప్రజలంతా హస్తకళాకారులే. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన DRDA శిక్షణ కేంద్రం ఉంది. హైవే పక్కనే ఈ ఊరు ఉండడంతో బొమ్మల విక్రయానికి కూడా కలిసొచ్చింది. టెర్రకోట సౌందర్యం ఇక్కడ కళాకారుల ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్తోంది. వీరు తయారు చేయడమే కాకుండా కలకత్తా, గోరఖ్పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, చెలిగూడ తదితర ప్రాంతాల నుంచి కూడా నాణ్యమైన బొమ్మలను తెప్పించి వాటికి అదనపు అలంకరణలు జోడించి విక్రయిస్తుంటారు. గంటా ఊరు కళాకారులు ఎన్నో కళాఖండాలకు ప్రాణం పోస్తున్నారు. వీరు ప్రజలను ఆకట్టుకునేలా మట్టి శిల్పాలను తయారు చేయడంలో మంచి నేర్పరులు. గౌతమ బుద్ధుడు, శ్రీ వెంకటేశుడు, వినాయకుడు, ఇతర దేవతామూర్తులు, వివిధ రకాల జంతువులు, మనుషుల మట్టి శిల్పాలను అందంగా తయారు చేస్తారు. వీళ్లంతా ఈ కళను కంటే వారి పల్లిలో నేర్చుకున్నవారే. ట్రెండ్ను పసిగట్టి వ్యాపారం చేయడంలో వీరు మంచి నేర్పరులు కూడా. దేశంలో వివిధ పట్టణాలు, నగరాల్లో జరిగే ఎగ్జిబిషన్లో తమ కళాఖండాలను విక్రయిస్తుంటారు. మరోవైపు సంస్కృతి, పల్లె కళ, సంప్రదాయాలకు ప్రతిరూపంగా ఈ మట్టి బొమ్మలు నిలుస్తుంటాయి. విదేశాల్లో సైతం ఈ టెర్రకోట బొమ్మలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ వీటి విలువ సుమారు 20 రూపాయలుంటే విదేశాల్లో మాత్రం వీటికి ఉన్న డిమాండ్ ఆధారంగా 200కు పైగా పలుకుతోందని తయారీదారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే నాప్కిన్స్ బెంగళూరు వాళ్ళు 2 విడతలుగా వీళ్ళకి లోన్స్ మంజూరు చేసినారు. ఫస్ట్ విడత 50 లక్షలు ఇచ్చారు, రెండో విడత 30 లక్షలు ఇచ్చారు. ప్రాంప్ట్గా వీళ్ళు రీపే చేయడం జరిగింది. దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పల్మనేర్ బ్రాంచ్ వాళ్ళు వీళ్ళకి 58 లక్షల రూపాయలని లోన్ల రూపంలో విడివిడిగా వాళ్ళ కెపాసిటీని బట్టి మ్యాక్సిమం 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వీళ్ళకి లోన్లు మంజూరు చేయడం జరిగింది. అవి కూడా వీళ్ళు సకాలంలో వాళ్ళకి తిరిగి చెల్లించడం కూడా జరిగింది. ఇంకా కూడా KVIC వాళ్ళు ఈ టెర్రకోట మీద మినరల్ బేస్డ్ యాక్టివిటీ స్కీమ్ కింద వీళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. వీళ్ళకి ఎలక్ట్రికల్ పాటరీ వీల్స్ అయితేనేమి, తర్వాత మిషన్ ఈ మట్టి పిసికేటటువంటి మిషన్ అయితేనేమి, ఇంకా మట్టిని జల్లించేటటువంటి మిషన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా KVIC వాళ్ళు వీళ్ళకి మంజూరు చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా వీళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది మన DRDA కంట్రోల్లో నడుస్తూ ఉంది. ఎన్ని రకాలు? దాదాపుగా 600 నుంచి 1000 రకాల వరకు ఉన్నాయండి. అంటే వాళ్ళ బై ఆర్డర్ బేస్డ్ మీద ఏ రకాలు కావాలంటే ఆ రకాలు వీళ్ళు తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి? ఈ ఎక్స్పోర్ట్ వచ్చి మన ఇండియా మొత్తము ఎక్స్పోర్ట్ అవుతుంది. రీసెంట్లీ నేషనల్ వైడ్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. అదర్ కంట్రీస్లో ఎలా ఉంది డిమాండ్? అనంతపురం క్లాక్ టవర్ వద్ద అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా CITU నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు CITU నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. దాదాపుగా 42 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంతకీ కూడా వీళ్ళ విన్నపాలు వినడం లేదు. అయితే ఈరోజు అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ దగ్గర పెద్ద ఎత్తున వీళ్ళు రాస్తారోకో నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి మద్దతుగా CITU, CPM నాయకులు కూడా మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఒకవైపు అంగన్వాడీలు నాయకులు చెప్పడం ఏమంటే అంగన్వాడీల పట్ల అత్యంత పాశవికంగా నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తోంది. ఈరోజు చూసామంటే ఒక అంగన్వాడీ కార్యకర్త వాస్మల్ అనేది తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అయినా కూడా ప్రభుత్వం దిగిరాలేదు. రాష్ట్ర ప్రభుత్వం 43 రోజులు సమ్మె చేస్తుంటే మానవత్వం లేకుండా ఈరోజు వాళ్ళ నిరవధిక దీక్షల్ని భగ్నం చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అర్జీలు ఇవ్వడానికి పోయిన వాళ్ళను వేల మందిని అరెస్ట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి సరికాదు అనేటువంటి నిరసనలు కూడా ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తున్నారు. కేవలం పోలీసులకు కూడా ఎవరికి దీని పట్ల ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి లేదు. కానీ కేవలం ఈ ప్రభుత్వం నియంకుశమైనటువంటి వ్యక్తిగత నియంతతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అత్యధిక మంది ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని ఎవరు సమర్థించే పరిస్థితులు లేరు. ముఖ్యమంత్రి గారు సైకోలాగా తయారై
మానవత్వం మరిచి ఈ రకమైనటువంటి నియంతృత్వానికి పాల్పడుతున్నాడు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఒక శిక్ష అభయాన్ని కూడా వాళ్ళు విన్నపాలు విన్నారు. అంగన్వాడీ పట్ల ఎందుకు మొండి మేము అదే చెప్తున్నాం. చర్చల పేరుతో ఒప్పుకునేటి కూడా ఇప్పటికీ జీవోలు ఇవ్వాల. మున్సిపల్ కార్మికులకు కొన్ని అంగీకరించినట్టుగా మినిట్స్ రాసుకున్నారు, కానీ జీవో ఇవ్వమంటే ఇవ్వడంలా. అంటే ఈ ప్రభుత్వం ఏదో రకంగా అంగన్వాడీ సమ్మెను ఇంకో సమ్మె తోడుగాకూడదని వారిని నమ్మించి ఈరోజు వారికి మోసం చేశారు. 1,00,000 మందికి పైగా అంగన్వాడీలో రోడ్డుపైన ఉంటే ఈరోజు వాసుమల్ లాగింది ఒక కార్యకర్త. అదేవిధంగా అనేక జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పాపం ముఖ్యమంత్రి ఊరికే పోదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఎంత పెంచుతారు? ఎవడు జులైలో ఎవరు రాజు ఎవడు మంత్రి? ఈ రోజు ఇప్పుడుండే వాళ్ళు రేపు ఉంటారని గ్యారెంటీ ఎవరు? అందుకనే అబద్ధపు అన్యాయంగా ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి మేము నిరసన చేయవలసి వస్తుంది. గెలవాలా? ఇప్పుడు గెలిచి ఏం పొడిచినారో రేపు గెలిచి ఏం చేస్తారో ప్రజలు తేలుస్తారని చెప్పేసి అది అర్థం చేసుకోవాలి. నిన్న సాయంత్రం 7 గంటల వరకు ఎవరైతే అంగన్వాడీలు విధుల్లోకి చేరారో వాళ్ళని పూర్తిగా తొలగిస్తామంటూ కలెక్టర్ల ద్వారా అన్ని జిల్లాలకి ఒక సందేశం అనేది ఇచ్చింది. అదేవిధంగా కలెక్టర్లు కూడా వాళ్ళ పీడీలకు కూడా మెసేజ్లు పంపించడం జరిగింది. ఎవరైతే పీడీలు ఉన్నారో వాళ్ళ అంగన్వాడీ నాయకులను కూడా పిలిపించి విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మనస్తాపానికి గురైన అనంతపురం నగరానికి చెందిన సరిత అనే ఒక అంగన్వాడీ సహాయకురాలు విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాంతో ఆగ్రహం చెందిన సిఐటియు ఏఐటియుసి నాయకులు వచ్చేసి ఈరోజు అనంతపురంలోని టవర్ క్లాక్ దగ్గర పెద్ద ఎత్తున ఒక రాస్తా రోకో నిర్వహించారు. అయితే పోలీసులు దాదాపుగా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇది ఒకవైపు అక్క చెల్లెళ్ళకి ఎంతో న్యాయం చేస్తున్నాననేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఒక సంక్షేమ కార్యక్రమం విడుదల చేయడానికి కూడా అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి కూడా చేరుకోవడం జరిగింది. ఎక్కడైతే వీళ్ళు నిరసనలు తెలియజేశారో ఇక్కడ నుంచి కళ్యాణ దుర్గానికి వెళ్తారేమో అన్న భయంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే వాళ్ళకు నోటీసులు కూడా సర్వ్ చేసింది. ఇప్పుడు కూడా ఆ భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పోలీసులకి ఒక మెసేజ్ అందించి పోలీసులు బలవంతాన ఈ నాయకులకి పోలీస్ స్టేషన్లకి తరలించడం జరిగింది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులందరూ కలిసి ప్రతిష్టాత్మకంగా శ్రీరాముడిని ఊరేగించారు. ఈ ఉత్సవానికి సహకరించిన వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడుకి ధన్యవాదాలు తెలిపి ఆయన చేత శ్రీరాముడి జెండా ఆవిష్కరించారు. రానున్న ఎన్నికల్లో మద్దతిస్తామని ఆర్యవైశ్యులు తెలిపారు. దయచేసి ముందుకు జరగాలి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఆడవాళ్ళందరూ ముందుకు వెళ్ళాలా? ముందుకు వెళ్ళాలండి. మన రాజేష్ గారి చేత తయారు చేసిన రామ్ లక్ష్మణ్ శివరం వారికి వినాయక ట్రస్ట్ తరఫున మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 5వ జాబితాకు తుది రూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు సీనియర్లు. జూనియర్లు అనే తేడా లేకుండా కూడా గెలుపు అవకాశం లేని వారిని పక్కన పెట్టేందుకు డిసైడ్ అయ్యారు. కొన్ని కఠిన నిర్ణయాలను కూడా తీసుకుంటున్నారు. దీంతో అనేక మంది ఊహించని పేర్లు కూడా జాబితాలో కనిపిస్తూ ఉండడం, సీట్లు గల్లంతవుతూ ఉండడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీకి చేసిన సేవలను గుర్తుంచుకొని కొందరిని పక్కన నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు. అలాగే మరికొందరిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు. తనవాడు పరాయివాడన్న భేదమేమీ లేదు. ఈ క్రమంలో పార్టీలో మరో యువత నేతకు కూడా సీటు గల్లంతవుతుందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం వెలువడుతున్నప్పటికీ 90% సీటు దక్కకపోవచ్చన్న ఊహాగానాలు తాడేపల్లి నుంచి వినిపిస్తున్నాయి. ఆయనే కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్పై వేటుపడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నాయి పార్టీ వర్గాలు. ఆయన కర్నూలు నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయనపై పెద్దగా ఆరోపణలు, వ్యతిరేకత లేనప్పటికీ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా హఫీజ్ ఖాన్ను పక్కన పెడతారన్న టాక్ వినపడుతుంది. అయితే కడప సీటుకు, కర్నూలు సీటుకు లంకె ఉందని చెప్తున్న వారు కూడా ఉన్నారు. ఇప్పటికే 4 మైనార్టీలను నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. అంటే వచ్చే ఎన్నికల్లో 4 మైనార్టీలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మదనపల్లి నుంచి నిస్సార్ అహ్మద్, కదిరి నుంచి మక్బుల్ అహ్మద్, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి షేక్ నూరి ఫాతిమా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి షేక్ ఆసిఫ్ పేలను
వైసీపీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఇక కడప శాసనసభకు అంజద్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. ఆయనను తప్పిస్తారా లేదా అన్నది కూడా కొంత చర్చ జరుగుతోంది. ఆయనను తప్పించకపోతే హఫీజ్ ఖాన్పై వేటు పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో అప్పటికే 5 మైనార్టీలకు టికెట్లు ఇచ్చినట్లు అవుతుంది. అందుకే హఫీజ్ ఖాన్ను తప్పించి ఆయన స్థానంలో మరో నేతకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఎస్వి మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు కొట్టిపారేలేం. అందుకే హఫీజ్ ఖాన్ రాజకీయ భవిష్యత్ ఊగిసలాటలో ఉంది. రాబోయే జాబితాలో ఆయన పేరు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. అందుకే హఫీజ్ ఖాన్ కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. 5 మైనార్టీలకు టికెట్లు ఇవ్వడం, సీమలో 3 మైనార్టీలకు సీట్లు ఖరారు కావడంతో హఫీజ్ ఖాన్ సీటు ఖుష్కాకి అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. శ్రీ సత్యసాయి జిల్లా ఆగలిలో 5 మండలాలకు చెందిన విద్యార్థులు మడకసిరలో ఉన్న కళాశాలలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులు లేక ఆటోలు సరైన సమయానికి రాకపోవడంతో కళాశాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని మండిపడ్డారు. ఆగలి, రొల్లగుడిబండ, అమరాపురం మండలాల్లో విద్యార్థులు కళాశాలకు వెళ్లాలంటే 6 గంటల సమయం కావస్తున్నా ఆర్టీసీ బస్సులు లేవని ప్రతిరోజు ఇదే సమస్యగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. రాజీవ్ గాంధీ సర్కిల్లోని ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు బయలుదేరితే 8 గంటలకు మడకసిరకు చేరుకొని కళాశాలకు వెళ్లగలమని, అదే ఆలస్యమైతే కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉరవకొండలో సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ఉన్నందున ఆర్టీసీ బస్సులను జనాలను తరలించడానికి పంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3 యువకులను 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి చట్టాన్ని అతిక్రమించడంపై వివాదం చెలరేగింది. 3 రోజుల పాటు యువకులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంతో స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు నిడిగుంటపాలెం గ్రామస్తులు. ఘటనపై సీఐ అంకమ్మరావును నిడిగుంటపాలెం మహిళలు బీజేపీ నాయకులు నిలదీశారు. సీఐ దురుసుగా ప్రవర్తించడంతో మండిపడ్డారు. నేను వెంకటాచలం మండల బీజేపీ అధ్యక్షుడిని. మా గ్రామంలో మొన్న ఏదో చిన్న గలాట జరిగిందని, ఆడికి ఏమీ జరగలేదు. ఒక 3 నన్ను ఏడుకొండలు, నన్ను శ్రీనివాసులు, మొద్దు రామకృష్ణ అనే వాళ్ళని 3 మొన్న శనివారం ఉదయం 6 గంటలకి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించారు. కానీ ఉదయం ఒక కేసు రాశారు. మధ్యాహ్నం మళ్ళీ వైసీపీ నాయకులకి ఎవరైతే కక్ష ఉంటుందో వాళ్ళ పేర్లు మార్చి మళ్ళీ వాళ్ళని ఆ రిపోర్టు చించేసి మళ్ళీ ఏరే రిపోర్టు మార్చారు. మొన్న శనివారం నుంచి ఈరోజు వరకు వీళ్ళు పోలీసు కోర్టుకి హాజరు పెట్టకుండా పోలీస్ స్టేషన్లో బంధించి సిఐ అంకమరావు గారు, ఏం సార్ వాళ్ళని పోలీసు స్టేషన్లో బంధించి వాళ్ళని కొట్టడం ఏంది, వాళ్ళని నన్ను ఏడుకొండలు అనేవాడిని ఉదయం దారుణంగా కొట్టేశాడు. ఏమని నేను అడిగితే చూసుకోవా సీసీ కెమెరాలో అని బెదిరిస్తున్నాడు. రెండోది, నేను 24 గంటల్లో మీరు కోర్టుకు పెట్టాల్సింది, మీరు 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టి బంధించడం ఏంది సార్ అని నన్ను అడిగితే, నేను 4 రోజులు కూడా పెడతా, దానికి నీకేంది చెప్పాలా అని సిఐ గారు బెదిరించి మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? అడిగితే సమాధానం సిఐ గారు చెప్పడం లేదు. వైసీపీ నాయకులు చెప్తే ఏమైనా ఏ దారుణమైనా చేస్తారా ఈ పోలీసు వారు? ఇది పోలీస్ స్టేషనా లేక వైసీపీ ఆఫీసా అని మేము అడుగుతున్నాం. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు వాటిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరు నగరం మానవ డివిజన్, వుడ్ హౌస్ సంఘం తదితర ప్రాంతాల్లో డివిజన్ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి మంచి విద్యను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ ప్రోగ్రామ్గా వుడ్ హౌస్ సంఘం యొక్క ఏరియాలో ఈరోజు తిరగటం జరిగింది. ఇప్పటికే కొన్ని హౌసెస్ తిరిగాము. అయితే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఈ మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, ఇళ్లలో పని చేసుకునేవాళ్ళు, కొందరు ఇంట్లోనే చిన్న పిండి మర, కొందరు వచ్చి టైలరింగు, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళలో చేపలు అమ్ముకునేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అయితే వీళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలి. ఆర్థిక స్థితి పెరగాలంటే వీళ్ళకి కొంత సపోర్ట్ చేయాలి. ఎవరు సపోర్ట్ చేయాలంటే ప్రభుత్వాలే సపోర్ట్ చేయాలి. ప్రభుత్వాలే వాళ్ళలో ఎవరు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళని ప్రమోట్ చేయటం, లేదు ఎవరైతే స్కిల్ చాలా తక్కువగా ఉంటుందో ఆ స్కిల్ని ఇంకా కొంత డెవలప్ చేసేటట్టుగా ప్రభుత్వం చేయాలి. అంతేకాకుండా వీళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. నేను అందరినీ అడుగుతున్నా, వీళ్ళలో ఎక్కువ మంది 5వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి కూడా ఎక్కువ మంది చదవాలి. అక్కడ 10వ తరగతి కూడా చదవాలి. ఎక్కువ మంది 5, 6, 7 దాంతోనే ఆగిపోయారు. అదేమంటే వాళ్ళ యొక్క స్తోమత లేదు అని వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రావటం, కొందరైతే పిల్లలు మాటలు వినలేదని కొందరు చెప్పారు. బట్ ఏదైనప్పటికీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ చదువుకునేట్టుగా చేయటం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్కరూ చదువుకునేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రులని ఎంకరేజ్ చేయాలి. తర్వాత పిల్లల్ని కూడా మోటివేట్ చేయాలి. శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరం పాత ఊరులోని శ్రీరాముని ఊరేగింపు ఉత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. స్వామివారు విశేష అలంకరణలో సర్వాంగ శోభితులై గ్రామ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారులను భక్తులు దర్శించుకొని కర్పూర హారతులు సమర్పించారు. నగర వీధులని శ్రీరామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. అంగన్వాడీల సమ్మె ముగిసిందని, వారు రేపటి నుంచి అంగన్వాడీలో విధుల్లో చేరుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా ఉందన్నారు. 11 డిమాండ్లను అంగన్వాడీల ప్రభుత్వం ముందు పెట్టిందన్నారు బొత్స. ఇప్పటికే 10 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు ఆయన. అంగన్వాడీలకు ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్ను 1,20,000కు పెంచామన్నారు. అంగన్వాడీ హెల్పర్లకు 60,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె విజయవంతంగా ముగిసింది. వారి 11 డిమాండ్లతో 10 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. విధుల నుంచి తొలగించిన అంగన్వాడీ ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. తెరుచుకుంటున్న అంగన్వాడీ ఉద్యోగినితో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. అంగన్వాడీలు గత 42 రోజుల నుంచి డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె అయితే విజయవంతమైంది. ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్లను అయితే అంగీకరించింది. అసలు వీళ్ళు ప్రభుత్వ జీవోలకు భయపడి ఈ సమ్మెను విరమించారా, లేకపోతే వీరు ఇష్టపూర్వకంగా విరమించారని మన అంగన్వాడీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఈ ఎస్మాకు భయపడి విరమించారా, లేకపోతే ప్రభుత్వం మీ డిమాండ్లను పూర్తిగా అంగీకరించిందా? గత అర్ధరాత్రి మీ డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించిన వార్త వచ్చింది, ఈ నిజమే? మేము ఎస్మాకైతే భయపడి సమ్మె విరమించలేదండి. నిన్న 10 గంటల సమయంలో చర్చలకు చర్చలు పిలిచి నాయకులతో మాట్లాడారు. మొత్తం డిమాండ్స్ అన్నీ పరిష్కరించారు. అలాగే మన మేము ప్రధానమైన డిమాండ్స్ 3 ఉన్నాయి. కనీస వేతనం ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, మినీ వర్కర్ని మెయిన్ వర్కర్ చేయడం అనేది మెయిన్ డిమాండ్స్. ఇవన్నీ పరిష్కరించారు. కనీస వేతనం జూలై నుంచి అమలు చేస్తామన్నారు. ఎంత అన్నది మా సంఘాలకి ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న అమౌంటే పెంచుతామని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అలాగే
మినీ వర్కర్ల జీవో మన సర్వే పెట్టి మినీ వర్కర్ల జీవో కూడా ఇస్తానని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుయేట్ అయితే కేంద్రానికి ముఖ్యమంత్రి గారు లేఖ రాసి అది కూడా అమలు చేస్తానని చెప్పారు. మొత్తం డిమాండ్స్ అన్నీ అమలు చేశారు. అమలు చేసిన తర్వాతే మేము సమ్మె విరమించాం. ఇప్పుడు కొన్ని సెంటర్లు అయితే ఎస్మా ప్రయోగించిన వెంటనే నెల్లూరులో అయితే కొన్ని సెంటర్లు ముందే తెరవడం జరిగింది. ఇప్పుడు ఈ టెర్మినేషన్ చేసిన ఉద్యోగులను మళ్ళీ విధుల్లోకి తీసుకునే హామీ కూడా నెరవేరిందా? టెర్మినేషన్ తీసుకున్న వాళ్ళని తిరిగి తీసుకుంటారండి. అది మొత్తం 1,00,000 మందిలోని 1,05,000 మందిలోని ఓన్లీ 20% మనకి జాయిన్ అయినట్టుగా రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు కూడా కొంచెం అధికారులు ఇచ్చిన అధికారులు పెట్టిన భయానికే వీళ్ళు జాయిన్ అయ్యారు. అంతేగాని వాళ్ళు మనస్ఫూర్తిగా అయితే జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పటివరకు రేషన్ రాలేదు. ఇప్పుడు రేషన్ ఎన్ని రోజుల్లో రేషన్ అందుతుంది? పిల్లలు సెంటర్లకు ఎప్పటి నుంచి హాజరవబోతున్నారు? ఈ రోజు నుంచే పిల్లలు ఇప్పటికే ఆల్రెడీ వచ్చారండి. మేము విజయవాడ నుంచి రావడం లేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసి ఈ రోజు నుంచి మేము పిల్లలకి పౌష్టికాహారం అందజేస్తాం. తాము ఇష్టపూర్వకంగానే సమ్మెను విరమించామని అంగన్వాడీ నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం వీరి ప్రధాన డిమాండ్లైన 26,000 వేతనాన్ని జూలై నుంచి ఎంత పెంచుతారనేది ఇంకా స్పష్టత రాలేదని చెప్తున్నారు. మరోవైపు పిల్లల్ని ఈ రోజు నుంచి సెంటర్లకి తీసుకొచ్చి వారికి పౌష్టికాహారం అందజేసే బాధ్యత తమపై ఉంది కాబట్టి దీన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తామని నేతలు చెప్తున్నారు. న్యూస్ 360 కోసం ఇలా శ్రీనివాసరావు, ఉదయ్, కాకినాడ నుంచి. కేసినేని నాని వైసీపీలోకి వెళితే ఆయన వెంట కనీసం 4 కూడా వెళ్లలేదన్నారు కేసినేని చిన్ని. దేవినేని అవినాష్ అనుచరుడుగా కేసినేని నాని మారిపోయాడని ఆరోపించారు చిన్ని. కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయడం కేసినేని నాని తరం కాదన్నారు. గేట్లు తెరిస్తే వైసీపీ నాయకులు టీడీపీలోకి రావడానికి రెడీగా ఉన్నారని అన్నారు. నారా లోకేష్ పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న కేసినేని చిన్ని ఈ వ్యాఖ్యలు చేశారు. జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే త్యాగదనులు, మా పార్టీలో ఉన్న త్యాగదనుల ఈ నియోజకవర్గం. ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావాల్సిన నాయకులు ఉన్నారు. కానీ తెలుగుదేశం అధినేత మాట తప్పకుండా ఎన్నో త్యాగాలు చేశారు. ఇటువంటి నాయకుల సందర్భంగా మేము మా లోకేష్ గారి జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటాం. మా అందరికీ ఆనందదాయకం. అంతేకాకుండా నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మేమందరం ఒకటే చెప్పబోతున్నాం. వచ్చే జన్మదినానికి నారా లోకేష్ గారికి 165 నియోజకవర్గాలు గెలిపించుకుని ఈ విజయవాడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించుకుని వారికి వచ్చే బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఇక్కడికి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ గ్రాండ్గా అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుని గ్రాండ్గా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నుంచి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఆయన యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని రేపు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నారు. అటువంటి వ్యక్తికి మేమందరం, అటువంటి పార్టీకి మేమందరం పసిపోయినందుకు మేమందరం అదృష్టంగా భావిస్తా. త్వరలో జరగబోయే ఎన్నికల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిపించుకుందాం. అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఉమ్మడి తెలుగుదేశం జనసేన కార్యకర్తలను గెలిపించుకుందాం. కేసినేని నాని గారు చంద్రబాబు నాయుడు అభివృద్ధిగా అడ్డుకుంటున్నారని చెప్పి ఆ గతంలో ఆరోపణ చేశారు. ఇప్పుడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. నేను ఒక పెద్ద నాయకుడిని అంటాను. స్థాయి లేని నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మొన్నటిదాకా మా వాళ్ళందరూ ఎంపీ అనుకున్నారు. ఈ మధ్య అతను అవినాష్ అంచేట్టుగా ఆలోచిస్తున్నారు. అట్లాంటి అవినాష్ అంచేడు ఏం చేస్తాడు? తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు. కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు. మరి 9.5 సంవత్సరాలు ఎంపీ చేసిన ఆయనకి వాళ్ళు గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు విజయవాడ అని 2014 నుంచి 19 దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి ఇప్పుడు పెద్ద ఓసరు వెళ్ళి ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటాడు. టీఆర్పీలో రంగు మార్చాడు, తెలుగుదేశం రంగు మార్చి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఇటువంటి ఓసరు వెళ్ళి మాటలు కూడా మనం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. మన స్థాయి తగ్గిపోయినట్టు అవుతుంది. మా కార్యకర్తలను కొంతమంది తీసుకెళ్తాను త్వరలో అన్నాను అని కూడా అన్నారు. 4 మందిని కూడా తీసుకెళ్ళలేని వ్యక్తి కార్యకర్తలు తీసుకెళ్తారు. మా తెలుగుదేశం కార్యకర్తలు నీకు అంత చీప్గా కనపడరా? త్యాగదనులు ఎన్నో సంవత్సరాల నుంచి పసుపు కుటుంబం మేము ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాలేదు. అటువంటి వ్యక్తి కార్యకర్తలు తీసుకెళ్తారు. నువ్వు ఆలోచించుకో. నువ్వు 4 తీసుకెళ్ళావు. నీ స్థాయి అది. నీకు ఆఖరికి వైసీపీలో కూడా జనాలు ఎవరు రావట్లేదు. నేను చూసి వాళ్ళు కూడా విరక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశాన్ని ఇంత చక్కటి పార్టీని ఇబ్బంది పెట్టారు. మన పార్టీలోకి వస్తే ఇంకేం ఇబ్బంది పడతారు? అసలు మన వర్స్ట్ పార్టీ. అట్లాంటి దాంట్లో ఇంకో వర్స్ట్ తయారంటే మనం చాలా ఇబ్బంది పడతామని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి మీరు చెప్పారు కదా, నిన్న బుద్ధ వెంకన్న గారు కూడా చెప్పాడు. లోకేష్ గడ్డంలో ఉన్న తెల్లు ఎంటకని కూడా పేకలేని వ్యక్తులు. నీ దాని గురించి నీ గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం పడుతుంది. ఓకే సార్. ఏపీలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది.
ఆ పార్టీకి ఎంపీ పదవికి నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో అసంతృప్తిలో ఉన్నారు. పార్టీలో టికెట్ రావడం కష్టమే అని భావించిన ఆయన రాజీనామా చేశారు. పార్టీలో 15 రోజులుగా అనిశ్చితి నెలకొన్నదని తెలిపారు. పార్టీ కేడర్ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉందన్నారు. దీంతో అనిశ్చితికి తెరదించాలనే ఉద్దేశంతో రాజీనామా చేశానని తెలిపారు శ్రీకృష్ణదేవరాయలు. 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దాం అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇంకా బయట రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్ కి గురవుతా ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దాన్ని ప్రవర్తించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తున్నాను. 42 రోజులు సమ్మె చేసిన అనంతరం అంగన్వాడీలో న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిన నేపథ్యంలో వారు సంబరాలు చేసుకుంటున్నారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి చేస్తామని, వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. ఈ రోజు నుంచి విధుల్లో చేరేందుకు అంగన్వాడీలు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 43 రోజుల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం దిగువచ్చి వాళ్ళ డిమాండ్లను పరిష్కరిస్తున్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలోనే అంగన్వాడీలు సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది అంగన్వాడీలు అడగచ్చు. ప్రధానంగా ప్రభుత్వం ఏ డిమాండ్ అంగీకరించింది, ఏ డిమాండ్లు మీరు సాధించారు? మేము 10 డిమాండ్లు పెట్టాము, 11 డిమాండ్లుని ఇచ్చాము. 11 డిమాండ్లు ఒప్పుకున్న, 10 డిమాండ్లు చేసేసి 11వ డిమాండ్ జీతము. ఆ జీతం కూడా ఈ రోజు రేపుల్లోనే క్లారిటీగా మాకు జీవో రూపంలో ఇస్తామని రాత్రి చర్చల ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ గారు శ్వేతపత్రాన్ని విడుదల చేసి మా సమ్మెను మమ్మల్ని అందరినీ ఒప్పించి మా సమ్మెను విరమింపజేశారు. దీనికి గాను ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము సమ్మె నుంచి మా విధి నిర్వహణకి చేరుతామని తెలియజేస్తూ, అంటే ప్రధానంగా నిన్నటి రోజున పెద్ద ఎత్తున అంగన్వాడీలు చలో విజయవాడ చేపట్టారు. చలో విజయవాడలో ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకున్నారు, ఆ తర్వాత చర్చల పేరుతో పిలిచారు. ఎలా అనిపిస్తుంది మీకు? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తానే ఉన్నాం. మేము మా కోరికలు తీరేంత వరకు మా సమ్మె ఆగదు అని మేము ఎప్పటి నుంచో చెప్పాము ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం అనుకున్నది వీళ్ళు అంగన్వాడీ వాళ్ళు ఏముందిలే పిలిచి 4 కాంచి పంపించేస్తే సర్దుమనైపోతారని అనుకున్నారు. కానీ అలా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా దిగ్బంధం చేసి మా సమస్యలు తీరేంత వరకు మేము పోరాడతాము, మేము పోమని చెప్పినప్పటికీ మన ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మా కోరికలు తీర్చినందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే నిన్నటి రోజున మిమ్మల్ని కావలి దగ్గర అడ్డుకొని అక్కడి నుంచి బస్సులో తీసుకురాడు, అంటే అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అలా వ్యవహరించడం అనేది ఎలా అనిపిస్తోంది? మీకు ఎలాంటి సమస్య, అంటే మీకు ఇలా ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం మీ డిమాండ్లు అంగీకరించినప్పుడు ఎలా అనిపిస్తుంది? నిన్నైతే మేము చాలానే బాధపడ్డాము. ఎందుకంటే ఆడవాళ్ళను ఎక్కడికక్కడ నిర్బంధించి మేము కోటి సంతకాలతో జగనన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని మేము అనుకున్నాము. కనీసము మా కోరికలు ఏదైతే ఉందో అది మేము చెప్పాలని మేము అనుకున్నాము. కానీ పోలీసులు ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకొని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందుల్ని మేము తట్టుకోలేక ఏడ్చాము కూడా. ఎందుకంటే ఒక ఆడపిల్లల్ని కనీసము అంత ఇదిగా ట్రీట్ చేస్తారని మేము అనుకోలేదు. అడిగాం పోలీసులను, ఇది మా రైట్, మేము మా జీతం అడగడం మా హక్కు అడగడానికి మేము అడ్డుకోవడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు అనేసి మేము పోట్లాడాము. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని వెనక్కి అడిగారు. వెళ్ళిపోయేదైతే లేదు, కావాలంటే స్టేషన్లన్నా కూర్చుంటామని. నైట్ 1 గంటకు లేడీ కానిస్టేబుల్ కూడా లేదు అక్కడ. అయినా కానీ మేమేం భయపడలేదు. 1 గంట నుంచి మేమంతా చాలా మంది 85 మంది ఉన్నాము అక్కడ. నైట్ కావల్లో 1 గంట నుంచి మార్నింగ్ 11 వరకు అక్కడే ఉన్నాము. కానీ మాకు చాలా ఇబ్బందే. కాకపోతే ఏంటంటే మేము ఏదైతే మేము జీతం పెరగాలని అనుకున్నామో దాన్ని సాధించుకోవడం కోసం మేము కష్టమైనా కూడా మేము దాన్ని సాధించాలని గట్టిగా ఉన్నాం.
అయితే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఈ సమ్మె మరింత ఉధృత రూపం దాలిస్తే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితుల్లోనే అంగన్వాడీల సమస్యలను పరిగణలోకి తీసుకొని వాళ్ళతో చర్చలు జరిపి ఆ చర్చల ద్వారా ఒక జీతం మాత్రం కొంత ఆలస్యమైనప్పుడు కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చి 11 డిమాండ్లను సాధించడంతో అంగన్వాడీలు ఉత్సాహంగా విధుల్లో జాయిన్ అవ్వడానికి కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. వార్త స్టూడియో. ఇది వాటి నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.